నందమూరి బాలకృష్ణ కెరీర్ ప్రస్తుతం పీక్ స్టేజీలో ఉంది. మునుపెన్నడూ లేని విధంగా బాలయ్య వరుస సూపర్ హిట్ చిత్రాలతో దూసుకుపోతున్నారు. సీనియర్ హీరోల్లో ఎవరికీ సాధ్యం కాని విధంగా బాలయ్య హిట్స్ మీద హిట్స్ కొడుతున్నారు. అఖండ చిత్రంతో మొదలైన ప్రభంజనం రీసెంట్ గా సంక్రాంతికి రిలీజ్ అయిన డాకు మహారాజ్ వరకు కొనసాగింది. బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కిన అఖండ చిత్రం సంచలన విజయంగా నిలిచింది. ఆ తర్వాత వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ చిత్రాలతో బాలయ్య జోరు కొనసాగింది. ప్రస్తుతం బాలయ్య అఖండ 2లో నటిస్తున్నారు. ఇటీవల బోయపాటి మహా కుంభమేళాలో అఖండ 2 సన్నివేశాలని చిత్రీకరించారు. భారీ బడ్జెట్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రం కోసం బాలయ్య తీసుకునే రెమ్యూనరేషన్ విషయంలో సంచలన వార్తలు వైరల్ అవుతున్నాయి. వరుస హిట్లతో బాలయ్య రెమ్యూనరేషన్ భారీగా పెంచేసినట్లు తెలుస్తోంది. బాలయ్య నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి బిజినెస్ చేస్తున్నాయి. అఖండ 2 చిత్రానికి బాలయ్య ఎంత డిమాండ్ చేస్తున్నారో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. బాలయ్య ఏకంగా 40 నుంచి 45 కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారట. సీనియర్ హీరోల్లో ఇది రికార్డ్ నంబర్ అని చెప్పొచ్చు. 5 ఏళ్ల క్రితం వరకు బాలయ్య రెమ్యూనరేషన్ 12 కోట్లు మాత్రమే ఉండేది. అఖండ చిత్రానికి బాలయ్య 12 కోట్లు తీసుకున్నారు. ఆ తర్వాత వీర సింహారెడ్డి చిత్రానికి 15 కోట్లు, భగవంత్ కేసరికి 20 కోట్లు, డాకు మహారాజ్ చిత్రానికి 27 కోట్లు రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు అఖండ 2కి ఏకంగా 40 కోట్లకి పైగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బోయపాటి శ్రీను కూడా ఏమాత్రం తగ్గడం లేదు. 15 నుంచి 20 కోట్లు తీసుకునే బోయపాటి అఖండ 2 చిత్రానికి 30 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. అంటే వీళ్ళిద్దరి రెమ్యూనరేషన్స్ కోసమే 70 కోట్లకి పైగా బడ్జెట్ కేటాయించాల్సి ఉంటుంది. అఖండ 2 చిత్ర బడ్జెట్ 175 కోట్లకి పైగా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. బాలయ్య కెరీర్లోనే ఇది కాస్ట్లీ చిత్రం అని చెప్పొచ్చు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ వీడియోను గురించి మీ సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఆసక్తికరమైన సినిమా అప్డేట్స్ కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.